కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము చాలా స్పష్టంగా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? మహోన్నతుడైన దేవునికి, ఈ కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాము? మొరపెట్టడం. ఏమని మొరపెట్టాలి? ఏమని మొరపెడదాం? పైన రాశాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా ఆయన రెక్కల చాటున మనము ఆశ్రయం మనకు దొరికినట్లయితే మనము ధనులం అవుతాము. ఆయన రెక్కల నీడను మనము నివాసం చేసినట్లయితే మనకు ఆశీర్వాదం లభిస్తుంది. గనుక ఏం చేయాలంటున్నాడు అంటే మొరపెట్టడం నేర్చుకోవాలి అంటున్నాడు. అందుకే ఇక్కడ రాసినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పై మాటలు చదివితే ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ అంటాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కాబట్టి మొరపెట్టడం, దేవునికి మొరపెట్టడం మానవ జీవితం. నేను మాట్లాడదు అల్లా చేస్తున్నారు ఎక్కువ. దేవునికి మొరపెట్టడం మానవ జీవితం. అలా మనం మొరపెట్టకపోతే మనం మొర ఎవరు వినాలి? ఎవరికి మొరపెడదాం? మనం దేవుడు నిజంగా మనల్ని తన బిడ్డల్లాగా ఆలోచించాలి, తన బిడ్డల్లాగా మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు, అన్ని తెలుసు, అన్ని మాకు తెలుసు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, శిలువ వేయబడ్డాడు అని తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? మనమంతా మొరపెట్టలేకపోతున్నాం. చూద్దాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 145వ కీర్తన 145. 145వ కీర్తన 17, 18, 19, 20 వచనాలు మార్చి చదువుకున్నాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. అందరు చదవాలి. 18వ వచనం తీయలేదా?
యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. భయభక్తులు గల వారి మొరను ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భయభక్తులు గల వారి యొక్క మొరను ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకు మొర ఎలాంటి మొర కావాలి అంటున్నాడు అంటే నిజమైనటువంటి మొర. నిజమైనటువంటిది అంటే ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, స్వార్థంగా ఉండదు, యథార్థంగా ఉంటుంది. కనుక యథార్థమైనటువంటి ప్రార్థనను వినాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. తప్పైనా ఒప్పైనా కరెక్ట్ గా మనము ఆయన సన్నిధిలో మొరపెట్టడం, తప్పును తప్పుగానే మొరపెట్టాలి, ఒప్పును ఒప్పుగానే మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఆలకించడానికి ఇష్టపడతాడు. తప్పును కూడా రైట్ చేసి మొరపెడితే మాత్రం ఆయన ఇష్టపడ్డు, ఆయన వినడు. ఎందుకంటే మనం తప్పు చేసినా రైట్ చేసినా ఆయన కన్నులు మనం చూస్తూనే ఉంటాయి. ఆయన కన్నులు ఎక్కడెక్కడ ఉంటాయంట? లోకమంతటా సంచారం చేస్తూ ఉంటాయంట. ఒకసారి కాదు, లోకమంతా ఆయన కను దృష్టిలో ఉంది అంటాడు దేవుడు. గనుక ఆయన కను దృష్టి లోకమంతటా ఉంది అన్నప్పుడు మన యొక్క స్థితిగతిని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక మన యొక్క స్థితిగతిని ఎరిగినటువంటి వాడై ఉండగా ఆయన దగ్గర మనం ఎలా మొరపెట్టాలి? యథార్థంగా మొరపెట్టాలి. అంటే యథార్థమైనటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. చూద్దాం అలాంటి యథార్థతను ఎలా ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. ఎవరితో మాట్లాడుతుంది ఈమె? 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండేది. ఎవరంట ఈ మనిషి? దేవుడు అంటే లెక్కే లేదంట, మనుషులంటే అసలు లెక్క లేదు. అలాంటి దగ్గరికి పోయి అడుగుతా ఉంది, అయ్యా నా న్యాయాధిపతి నువ్వే, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి అని గోజాడుతా ఉంది, మొరపెడతా ఉంది. అంటే ఈమె చేసేది యథార్థత. కానీ ఆ అధికారి ఎలాంటి వాడు అంటే ఆయన దేవుడు అంటే అసలు భయం లేదు, మనుషులు అంటే అసలు లెక్క లేదు. గనుక ఆమె మాటను విని ఒకసారి ఆయన అంటాడు. చూద్దాం 4వ వచనం ఏమంటాడంటే, న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను. చూసారా, మనస్సు ఎవరికి మారింది? ఇప్పుడు ఆ కఠినమైనటువంటి న్యాయాధిపతికి మనసు మారింది. ఎవరి ద్వారా మారింది అంటే ఆ విధవరాలి యొక్క మొర ద్వారా మారు మనసు పొందింది. మామూలుగా అయితే లక్ష్య పెట్టాడు, ఎవరిని లెక్క చేయడు. అలాంటి వాడు దేవునికి భయపడ్డాడు, మనుషులంటే లెక్కలేదు. అలాంటి వాడు ఆ విధవరాలి మాటి మాటికి గోజాటం వల్ల ఏం చేశాడు? సమ్మతించాడు, అంగీకరించాడు, న్యాయం చేయడానికి ఇష్టపడ్డాడు. చూసారా, ఆ మొర అంత పనిచేస్తుంది అనమాట. నిజముగా మొరపెట్టు వారి యొక్క మొర దేవుడు ఆలకించడానికి ఇష్టపడతాడు. ఆ న్యాయాధిపతి యొక్క హృదయాన్ని తట్టాడు దేవుడు. తట్టి ఏం చేశాడు? ఆ విధవరాలకి న్యాయం చేయాలని దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు న్యాయాధిపతి ద్వారా. అలాగే 13వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. అయితే అందరం కలిసి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
చూసారా? ఏం చదివాము ఇప్పుడు మనం ఇక్కడ? ఆయన అంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కరుణించు తండ్రి అని మొరపెడుతున్నటువంటి మొరను విన్నాడు దేవుడు. ఎవరికి మొరపెట్టారు అంటే దావీదు మహారాజు. దేని ద్వారా ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే తన మామ అయినటువంటి సౌలు ద్వారా ఇబ్బంది పడుతున్నాడు. సౌలు ఏం చేశాడు అంటే దావీదును చంపాలని ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే నా రాజు యొక్క స్థానాన్ని దావీదు లాక్కుంటున్నాడు అని ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ ఏ రోజు దేవుడు ఏం చేశాడు? సౌలు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వాడై సౌలు యొక్క రాజరికాన్ని స్థానాన్ని దావీదుకు ఎప్పుడో అప్పగించేశాడు. ఏ రోజైతే సౌలు మహారాజు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో ఆ రోజే దావీదుని అనుకున్నాడు దేవుడు. అది గుర్తించక సౌలు అనుకున్నాడు, దావీదును చంపితే నేనే ఉంటా, లేకపోతే నా కుమారుడు యోనాతాను ఆయన రాజుగా ఉంటాడని అనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పడు. ఎందుకు అంటే మరణ ఆలకించేవాడుగా ఉన్నాడు. తండ్రి నన్ను కాపాడు ప్రభువా, ఆయన నన్ను చంపబోతున్నాడు తండ్రి అని మొరపెడుతూ ఉన్నాడు. కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అడవుల్లో పరిగెత్తాడు, గుహల్లో దాక్కున్నాడు, వదిలిపెట్టలే, పరిగెత్తుకుంటూ చంపడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత సౌలు ఏమైపోయాడు? ఒక యుద్ధంలో ఆయన మరణించాడు, కుమారుడు మరణించాడు, సౌలు మరణించాడు. కానీ సౌలు యొక్క సైన్యం పైన గొప్ప మరి ఏమంటారు, ఒక ఆధిక్యత కలిగినటువంటి ఫిలిష్తీయుని చంపలేకపోయారు సౌలు. కానీ అలాంటి శత్రువు అయినటువంటి ఫిలిష్తీయుని చంపడానికి దేవుడు దావీదు మహారాజును ఎన్నుకున్నాడు. ఎలా చంపాడు? ఖడ్గంతో చంపాడా? కాదు. ఎలా చంపాడు? మందుగుండుతో చంపాడా? కాదు. తుపాకీతోనా బాంబుతోనా? కాదు. ఏం చేశాడు? ఆయన ఒడిశలు తీసుకుని ఒక్కటే ఒడిశల రాయితో ఏం చేశాడు? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి నా దేవుడు నాకు జయమిస్తాడు అని ఒకటే రాయితో ఒడిశలను విసరగానే ఏమైపోయినాడు? ఎంతెత్తున్నాడు చెప్తారా మీరు? నేనే చెప్పాలని. ఎంతెత్తున్నాడు ఆయన? 9 మూరలా? మై గాడ్, అవునా? ఎంతెత్తున్నాడు? 6 మూరల జానుడు అంటే 9 అడుగులన్నర అన్నాడు. అర్థమైందా? 9 అడుగులన్నర అంత ఎత్తు మనిషి. దావీదు చూడాలంటే ఇటు చూడాలి పైకి అనమాట. అంత ఎత్తు మనిషి. ఆయన బల్లెము గాని, ఆయన ఈటి గాని, ఆయన కత్తి గాని, ఆయన ఖడ్గము గాని మనుషులు మోయలేరు. అలాంటి బలాఢ్యుని ఒడిశల రాయితో దావీదు మహారాజు ఏం చేశాడు? శుభ్రం చేసేసాడు. అయితే అలాంటి అల్లుని చంపాలని ఇష్టపడ్డాడు మా. ఎందుకంటే వీడు రాజు అవుతాడు, నా కొడుకు కాడు కదా అని ఆలోచించాడు. కానీ దేవుడు ఎన్నుకున్న వాడే రాజు అవుతాడు కానీ ఇంకొకడు కాలేడు. గనుక దేవుడు ఏ రోజో ఎన్నుకున్నాడు కనుక ఆయన మొరపెట్టడం నిజంగా దేవుడు విన్నాడు. విన్న తర్వాత ఆయన అన్నాడు, నిజంగా అట్టి మొరను నేను వింటాను. అట్టి నిజమైనటువంటి మొరను సుంకరి ఆలాపించాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నన్ను కడుగు. నేను నీ సన్నిధిలో నీ ఆలయంలోనికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు అని చెప్పి మొరపెట్టడంలో దేవుడు ఆయన క్షమించడానికి ఇష్టపడ్డాడు. దానికంటే ముందు ఇంకొక మనిషి ఉంటాడు. చూద్దాం ఆ మనిషిని కూడా ఎట్లుంటాడో చూడండి దయచేసి. 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఏం చేశాడంట? ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేశాడు. చూసారా?
మనం కూడా అనుకుంటుంటాం, మేము కూడా కానుకలేస్తాము, మేము కూడా దశభాగం ఇస్తాము అనుకుంటే నువ్వు ఆశ్రయించబడవు. జాగ్రత్త. దేవునికి అప్పగించటంలో దేవునికి అంకితం చేసేయాలి, అంతేగాని నేను ఇస్తున్నాను అని దేవునికి చెప్పేది ఏంటి? దేవునికి నువ్వు ఇవ్వలేవు, నేను ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేము. కానీ దేవుని ఆజ్ఞను పాటిస్తావు. ఏమన్నాడు? నీ దశమ భాగమును నా యొక్క మందిర ఆవరణలోనికి తెచ్చి అర్పించాలి అన్నాడు. అది మనం చేయాలి, అంతే. అది ఆయన ఆజ్ఞ, అది ఆయన ఆజ్ఞ. దాన్ని మనం చేసినప్పుడే దేవుని దగ్గర మనము అడిగే హక్కు మనకు ఉంటుంది. చూద్దాం ఆ మాటను ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నాం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టుజారినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఆజ్ఞ. దాన్ని మనం అనుసరించినప్పుడే మనకు ఆ దీవెనలు, మనకు ఆశీర్వాదములు. ఆలోచించాలి. గనుక వాటిని మనము అనుభవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, బాగా ఆశీర్వదిస్తాడు. వాటి వల్ల మేలు పొందుతాం కానీ కీడు పొందాం. జాగ్రత్త. గనుక అట్టి దీవెన మనము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడి మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అందుకని దేవుని వాక్యం అంటాడు, మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే సుంకరి పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. అందుకే వాక్యంలో యోహాను పత్రికలో ఏమంటాడు? 1:9 పత్రిక, మొదటి పత్రిక 1:9 ఏమంటాడంటే, మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మనం ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పకుండా, ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మన కొరకు. ముందు వాక్యంలో మనం చదువుకున్నాం, పాప శరీరాకారమును కలిగినటువంటి వాడుగా మన మధ్యకు వచ్చాడు. మన పాపాన్నంతా ఆయన మోసి ఆ కలువరి శిలువలో బలియాగమయ్యి మన కొరకు రక్తం కార్చి ఏం చేశాడు? ఆయన వెల చెల్లించాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 32వ కీర్తనలో ఏమంటాడు? మొదటి వచనం చూడండి దయచేసి, ధ్యానించండి దయచేసి. మీరు ఎక్కడో పెడుతున్నట్లున్నారు చూస్తే. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మన అతిక్రమాలు, మన పాపాలు, వాటిని మనము ఒప్పుకోవటం నేర్చుకోవాలి, వాటిని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ప్రాయశ్చిత్తం కావాలి. అలా ప్రాయశ్చిత్తాన్ని మనం అనుభవించకపోతే మనం నిజంగా క్షమించబడినటువంటి వారముగా ఉండము. గనుక ఎలా మనము ప్రాయశ్చిత్తాన్ని అనుభవించటం నేర్చుకుందాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఏమంటాడంటే, యెహోషువ మరి యుద్ధానికి వెళ్తూ ఉంటే యుద్ధంలో నిజంగా ఏమైపోతున్నాడు? ఓడిపోతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ చనిపోతున్నారు. ఎక్కడ లేని బాధ వచ్చేసింది యెహోషువకు. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా జరుగుతా ఉంది? కాబట్టి ఇది ఏదో పొరపాటు నాలో ఉంది, ఏదో పాపం నాలో దాగి ఉంది, ఏదో నేను తప్పిపోయాను అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా ఆయనకు జవాబిచ్చాడు. జవాబు ఇవ్వటం వల్ల వెంటనే ఏం చేశాడు? ఒక్కొక్కరిని పరీక్షించడం ప్రారంభించాడు. సైన్యాన్ని మొత్తం అందరి దగ్గర పరీక్షిస్తూ వస్తూ ఉంటే లాస్ట్ కి ఎవరు దొరికారు అంటే ఆకాను దొరికాడు. ఆకాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, చూద్దాం ఆ మాటను 20 వచనం ఏమంటాడు?
ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారుపై వస్త్రమును, ఆ తరువాత 200 తులములు వెండిని, 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి అని భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒప్పుకున్నాడు. స్టార్టింగ్ లో ఒప్పుకోలే, స్టార్టింగ్ లో ఆ మాట చెప్పలే. ఏం చేశారు తెలుసా? అక్కోరు లోయలో ఆయనను ఏం చేశారు? ఆయన కుటుంబాన్ని అంతటిని రాళ్లతో కూడా చంపేశారు. రాళ్లతో కూడా చంపేశారు. అందుకే దానికి అక్కోరు లోయ, అఘోరమైనటువంటి పరిస్థితి. కనుక దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల తన యొక్క దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. అందుకే మనం చదివాము కొరింథీ మొదటి పత్రికలో ఏమని చదివాము? ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క శరీరంలో మన పాలి భాగస్తులు కావాలి అంటే అపవిత్రతకి చోటు ఉండకూడదు, పవిత్రులకు కావాలి. ఆ తరువాత ఆయన శరీరంలో పాలి భాగస్తులం అవుతాం. అట్టి క్రియ మనం కలిగి ఉన్నట్లయితే మనం నిజంగా ప్రభువులో కొనసాగటానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనల్ని నిజంగా చేరుస్తాడు. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట, సౌలు మహారాజు కూడా నిజంగా చేసినటువంటి తప్పు ఏంటి, ఎందుకు రాజు నిజంగా రాజు తొలగించబడ్డాడు అనే పదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. ఒక్క నిమిషం. ముందు 22 చదువుకున్నా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట. చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు. సాకులు అంటే అర్థం ఏంటి చెప్పగలరా ఎవరన్నా? సాకులు అంటే చెప్పలేరు. సాకులు అంటే అబద్ధమేనండి. సాకులు చెప్పడం అంటే అబద్ధమే, వేరేదేం లేదు. ఇక్కడ సాకులు చెప్తున్నావు అంటే అబద్ధం చెప్తున్నావు. అబద్ధం దేవునికి ఏమైనా ఇష్టమా? అబద్ధమైనది, నిషిద్ధమైనది అందులో ప్రవేశింపదు అని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎందులో? పరలోక రాజ్యంలో. అబద్ధమును చేయవాడును అబద్ధమును జరిగించేవాడును అందులో ప్రవేశింపరు అని చాలా స్పష్టంగా వ్రాస్తాడు దేవుడు. కనుక ఆ సోద చెప్పడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఎంత క్లియర్ గా వచ్చు. నేను యుద్ధాలు చేసినాను, నేను గెలిచినాను, నాది గొప్పతనం అంటే దేవుని దగ్గర సాగుతుందే? సాగదు. తీసేసినాడు, అంతే, ఫినిష్. ఎవరు ఆపలేదు దాన్ని. విసర్జించను. తర్వాత ఏమన్నాడు? సౌలు జనులకు తెలిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఇప్పుడు అర్థమైంది సౌలుకు, నేను నిజంగా పాపం చేశాను. రాజే
ఏం చేస్తాం? రాజు అయితే పాపం చేస్తే పాపమే. దేవునికి రాజు గాని సాధారణ వ్యక్తి గాని ఇద్దరు సమానమే. గనుక ఎవరి పని వాళ్ళు చేయాలి, కానీ ఆజ్ఞను అతిక్రమించకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక అట్టి క్రియ సౌలు రాజు చేశాడు. చేసిన తర్వాత ఏమైపోయాడు? అతిక్రమించాడు. గనుక రాజు ఏమైపోయినాడు? తొలగించబడ్డాడు. సమూయేలు అలాగే ఒకసారి దావీదును కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం దావీదు రాజును. ఆయన ఏం చేశాడు చూడండి దయచేసి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 ఉపమానం చెప్పాడు దైవజనుడు. దావీదు మహారాజుకు ఒక ఉపమానం చెప్పాడు. చూద్దాం ఆ మాట ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోవాల్సిందే. దయచేసి ఒకటి చదవండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. వాకినాడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్డును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని అతని యొద్దకు వచ్చి వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని, చూసారా, ఒకరికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో గొడ్లు ఉన్నాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. కానీ వచ్చిన ఏమంటారు అతిథి, వచ్చిన అతిథికి ఏం చేశాడంటే తన గొర్రెల్లో ఒకటి కోసి పెట్టలే. ఏం చేశాడు? ఆ పక్కోడు ఒక్కటే మేపుకుంటున్నాడు, చాలా గారవంగా మేపుకుంటున్నాడు. ఏం చేశాడు? వాడు లేని చూసి వాని దొంగలించి వీనికి ఆ వంట తయారు చేసి పెట్టేశాడు. పాపం వాడు ఒకటే గొర్రెలు పెంచుకుంటూ ఉంటే, అక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళతో ఎట్లా ఉంది, పిల్లలతో ఎట్లా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అది మళ్ళీ టైం ఓవర్ అవుతుంది, అందుకే నేను ప్రొలాంగ్ చేయడంలో. గనుక ఆ ఒక్కడే ఉన్నటువంటి ఆ గొర్రెను తీసి దాన్ని వండి తయారు చేసి అతిథికి పెట్టాడు. పెట్టిన తర్వాత దావీదు రాజు నిజంగా ఎంత పని చేశాడబ్బా అన్న సత్యాన్ని బయలుపరచడానికి దేవుడు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపాడు. అయితే ఇప్పుడు ప్రవక్త వచ్చి ఆ సన్నివేశాన్ని, ఆ ఉపమానాన్ని, ఆ ఎగ్జాంపుల్ ను దావీదురాజు చెప్పాడు. చెప్తానే దావీదురాజు ఏమయ్యాడు తెలుసా? ఫుల్ రియాక్ట్ అయిపోయినాడు. అబ్బా ఎంత కోపం వచ్చింది, చెప్పేదానికి ఎత్తుదాం ఆ మాటను ఒకసారి. చూడండి నెక్స్ట్ వర్డ్. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవతుడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు ఏమలా ఏం చేయాలని చంపేయాల్సిందే అంటున్నాడు. బా ఎంత త్యాగం కదా! చంపేయాల్సిందే అన్నాడు. వాడిని చంపాల్సిందే, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం. అప్పుడు వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలనని నాతానుతో అనెను. చూసారా? సరే, గొర్రె పిల్లలు బానే ఉంది, చంపి
చంపినందుకు 4 గొర్రెపిల్లలు ఇవ్వాలా, రెండోది వాడిని చంపాలా. ఇది బానే ఉంది. ఇప్పుడు అంటున్నాడు దావీదు, నాతాను దావీదును చూచి, ఆ మనుషులు ఎవరో కాదయ్యా, నువ్వే అన్నాడు. చూసారా, ఎవరు? నువ్వే తప్పు చేశావు. ఇంకెవరు చేశారు? ఎందుకు తప్పు చేశావు? నీకెంతమంది రాణులు లేరు, నీకెంతమంది స్త్రీలు లేరు, నీకు ఎంత పబ్లిక్ లేదు, నువ్వు విస్తరించి జీవితాన్ని గడుపుకుంటున్నావు. కానీ ఆ ఒకటైనటువంటి ఆ యొక్క ఎవరు ఆమె? ఇత్తీయుని యొక్క భార్య. ఇత్తీయుడు ఎవరు? ఉరియా భార్యను నీవు ఏం చేశావు? చెడగొట్టావు. తర్వాత ఉరియాని ఏం చేశావు? యుద్ధములో ముందు పెట్టి చంపించావు. నీ పాపం పోతుంది అనుకున్నావా? ఏంటి చేసింది? ఎవరి తప్పు అని ఎప్పుడైతే నిజంగా నాతాను ప్రవక్త దావీదు మహారాజుతో చెప్పాడో, వెంటనే అయ్యగారు ఏమైపోయారు చూడండి. 13వ వచనం, నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. నువ్వు ఒప్పుకున్నావు నేను పాపము చేసి తిని. సౌలు ఏం చేశాడు మరి? సౌలు కూడా ఒప్పుకున్నాడు కదా? ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా? విన్నారు కదా ఇంతకు ముందు. సౌలు కూడా ఒప్పుకున్నాడు కదా. ఎలా ఒప్పుకున్నాడు సౌలు? ఏమంటాడు సౌలు? ఏమన్నాడు? జనులకు జడిసి అన్నాడు. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను ఏం చేశాడు? మీరి తిని. నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని, కానీ నేను పాపము చేశాను, నన్ను క్షమించు అని అడగలే. చూడు ఎంత తేడా ఉందో ఆ మాటలోనే. కానీ దావీదు రాజు ఏం చేశాడు? వెంటనే ఒప్పేసుకున్నాడు, నేను పాపము చేశానయ్యా అన్నాడు. వెంటనే దేవుడు క్షమించాడు. పశ్చాత్తాప హృదయంతో అన్నాడు, క్షమించాడు. క్షమించి నిజంగా ఆ యొక్క పరీక్షలో దావీదు మహారాజు ఏమైనాడు? పాస్ అయిపోయాడు. సౌలు ఫెయిల్ అయిపోయాడు. ఆదాము ఏమయ్యాడు? క్షమించబడ్డా? క్షమించబడలే. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తెచ్చిన పండు నేను తిన్నాను అన్నాడు. నేను తిన్నాను, నేను తప్పు చేశాను అనలే. నువ్వే నాకు ఇచ్చినవు ఈ స్త్రీని నువ్వు ఇవ్వకుండా ఉంటే నేను పండు తినను కదా అని ఈ నేరాన్ని ఏం చేశాడు? దేవుని మీదనే మోపడానికి ఇష్టపడ్డాడు. ఈయన అప్పనే చేశాడు. ఈ ప్రజల మాట విని నేను తప్పు చేసి తినే అంటే తప్పు చేసింది నేను కాదు, ఈ ప్రజలే అన్నట్టు. అంతే కదా? చూడు ఎంత సాకులో దేవుడు వినడు. అది సత్యం కావాలి దేవునికి. దావీదు మహారాజు వెంటనే అంగీకరించినాడు, నేను పాపం చేశాను. వెంటనే దేవుడు క్షమించాడు గనుక దేవుడు నిజంగా దావీదు మహారాజును ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ఇంకా దావీదు మహారాజు ఎక్కడ తప్పు చేశాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి 2వ సమయంలో 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకిని దాన్ని చేసి తిని. యెహోవా కరుణ యుంచి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేశాడు. చూసారా ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నాడండి. వాస్తవానికి జనసంఖ్యను ఎంచడానికి దావీదు రాజుకు నిజంగా ఆజ్ఞ ఇవ్వలే దేవుడు. అంతకు ముందు ఎవరు కూడా జనసంఖ్యను ఎంచలే. కానీ దావీదు రాజు ఆ పని చేశాడు. ఆటికి తన యొక్క సైన్యాధిపతి ఎవరు, ఏం పేరు? యోబు అన్నాడు, ఎందుకు ఈ పని చేసి పాపం పెంచుకోవాలని ఇష్టపడుతున్నావు నువ్వు అన్నాడు. వెళ్ళు, నేను ఆజ్ఞిస్తున్నాను నీకు అన్నాడు. అంటనే తలంచుకొని వెళ్ళిపోయాడు సైన్యాధిపతి. ఎంచడం ప్రారంభించాడు. సమస్య ఏమైపోయింది? ఎంతవరకు వచ్చింది అంటే దాదాపు ఎంతమంది శాపానికి గురి అయిపోయాడు ఎంచడం వల్ల. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. 17వ వచనం, దావీదు జనులను నాశనం చేసిన
దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. నన్ను చంపు, ఈ ప్రజలు చంపొద్దయ్యా, నేను పాపం చేశానని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటంలో ఏం చేశాడు దేవుడు? వెంటనే ఆఫ్ చేశాడు, ఆపాడు. అంతే, ఆలస్యం చేయలే. ఆపటం వల్ల దాదాపు ఆ రోజు వాస్తవానికి చూసినాం మనం. సౌలు రాజు, తర్వాత చెప్పాలి అంటే దావీదు మహారాజు, ఆ తర్వాత యెహోషువ, వీళ్ళందరూ కూడా మాట తప్పటం వల్ల ఎంత శ్రమను అనుభవించినారు, ఎంత మరి కష్టాన్ని అనుభవించినారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు వారిని క్షమించాడు. దావీదు రాజును క్షమించాడు, మరి యెహోషువను క్షమించాడు. ఆ తర్వాత మరి చెప్పాలి అంటే క్షమించినటువంటి తన ఉద్దేశం మేరకు, పొందిన రక్షణ మేరకు దేవుడు నిజంగా వారికి పరలోక రాజ్యపు నిధినివ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన పాపాన్ని బట్టి మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మనం ధనులమవుతాము. ఆ తర్వాత మనం నిజంగా పరలోక రాజ్యానికి అర్హులమవుతాము. అందుకే చదివినటువంటి లేఖన భాగం కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చదివాము. ఏమని చదివాము? 28లో ప్రతివాడును తన్ను తాను పరీక్షించుకోవాలను. ప్రతివాడును తన్ను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి పరీక్షించుకొని యథార్థ హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాపం నుంచి మనం విముక్తి చెంది నిజంగా ప్రభు యొక్క బలలో మనం అందరం కూడా పాల్పొందుదాం. దేవుడి మాటలు ఆయన వెనుక దీవించును గాక.